అందరికీ నమస్తే. రైజింగ్ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు అన్ని ఒకే దగ్గర కడతా ఉన్నాం. 1వ తరగతి నుంచి ఇంకా మొత్తం డిగ్రీ దాకా కూడా గురుకులాలు సంక్షేమాలు అవి ఇవి మొత్తం ఎప్పటికీ కడతారు తెలియదు. పెద్ద క్వశ్చన్ మార్క్. ఉన్నాయి బాగు చేయండి సారు, ఉన్నాయి అంతా కూడా కొద్దిగా ఆగమాగం ఉన్నాయి, దయచేసి బిల్లులు ఇవ్వండి, సంక్షేమ హాస్టల్కి బిల్లులు ఇవ్వండి. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు కూడా ఇంటి దగ్గర కరెక్ట్గా స్తోమత లేక, చదువుకోవడానికి అవకాశం లేక, సదుపాయం లేక ప్రభుత్వాలు హాస్టల్ని తీసుకొని వచ్చినాయి. గత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయలేదని అనలేదు. కానీ ఇప్పుడు ఇంకా అధ్వానంగా అయిపోయింది. ఇంటిగ్రేటెడ్ కడుతున్నాం, మొత్తం కమ్యూనిటేటెడ్ గ్రేటెడ్ అని చెప్పుకుంటానే ఉన్న వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. మెస్ ఛార్జీలు పెంచినట్టు చెప్తారు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు. ఇంకేమున్నది, మేము ప్రతి విద్యార్థి మీద ఇంకొక 30-35 రూపాయలు పెంచినాం పూటకి. నువ్వు పెంచినావు కానీ బిల్లులు రావాలి కదా. ఇప్పటికీ 6 నెలలు సంవత్సర కాలం పాటు కూడా సంక్షేమ హాస్టళ్లలో బిల్లులు పెండింగ్లు ఉండిపోయినాయట. మరి ఏం తినాలి? మీరు పెంచిన సరే, పెంచిన వాటికి ఎప్పుడు వస్తాయి? ఈడ అప్పో సప్పో చేసి హాస్టల్ వార్డెన్లు చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు తెలుసా. చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. జీతాలకెళ్ళో ఆడికెళ్ళో ఈడికెళ్ళో నీ బిల్లు వస్తుంది కావచ్చు కాక, ఎప్పుడు వస్తుంది? బిల్లు ఇచ్చిన తర్వాత, వచ్చిన తర్వాత, కట్టాల్సిన కాడ మొత్తం కట్టిన తర్వాత, వడ్డీలు కట్టిన తర్వాత గిదే పంచాయతీ, గిదే అండి పంచాయతీ. ఈ బాధ ఎవరు పడాలి? హాస్టల్ వార్డెన్ పడాలి ఈ బాధ? ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పడాలా బాధ? ఎవరు పడాలి? ఎవరు పడాల్సిన బాధ ఎవరు పడతా ఉన్నారు? వార్డెన్లకి చాలా మందికి బడన్లు అయిపోతాడు. అనుకుంటారు కదా, వార్డెన్లకి ఏముంది, మంచిగా మిగులుతుంది, చేస్తుంది, అది ఇది అనుకుంటారు. కానీ నువ్వు నెల నెల బిల్లుకి ఇవ్వాలి కదా. ఫస్ట్ ఆయనకు మిగిలాలంటే ఇవాళ నువ్వు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి 1,00,000 రూపాయలు అంటే మొత్తం నెల రోజులు ఏమి నడవదు. 1,00,000 రూపాయలు అంటే గట్టిగా ఒక వారం కూడా నడుతుందేమో గంతే. ఎందుకంటే ఒక్కో హాస్టల్లో స్ట్రెంత్ 100కు పైగానే ఉన్నారు, 100కు తక్కువ ఏడా లేరు సంక్షేమ హాస్టళ్లల్లో. మళ్ళీ ఇందులో కూడా ఒకటి ఉందట, ఓ శాఖకి ఇస్తే ఇంకో శాఖకి ఇయ్యరట. ఎస్సీకి ఇస్తే ఎస్టీకి ఇయ్యరు, ఎస్టీకి ఇస్తే బీసీకి ఇయ్యరు, బీసీకి ఇస్తే మైనారిటీకి ఇయ్యరు బిల్లులు. మరి అందరూ ఒకటే హాస్టళ్ళు, ఒకటే విద్యార్థులు, ఒకటే కథ. ఇట్లా చాలా విషయాలలో కూడా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. నడిపేయాలంటే అంత ఆషామాషి కాదు. ఓ నెల లేకపోతే ముఖ్యమంత్రి గారి ఇంట్లోనో, లేకపోతే మంత్రుల ఇంట్లోనో, ఎమ్మెల్యేల ఇంట్లోనో ఇట్లా అయితే పరిస్థితి ఎట్లుంటుంది? ఎట్లా నడుస్తుంది చెప్పుర్రి? నడవాలి కదా, బండి నడవాలి. ఎట్లా నడుస్తుంది? ఇలా ఆయిల్ అయిపోయింది, కూరగాయలు అయిపోయినాయి, వాటర్ రావట్లేదు, ఉప్పు అయిపోయింది, పప్పు అయిపోయింది, కారం అయిపోయింది. ఇవన్నీ ఏడికెళ్ళి జర స్పందించాలి. ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కానీ, ఆ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కానీ, మరి ముఖ్యమంత్రి గారు మీరు హాస్టల్ పిల్లలకి ఇవ్వకపోతే మొత్తం పెంచినాం, మెనూ మార్చేసినాం. మెనూ మొత్తం హాస్టల్ ముందు మొత్తం మెనూ ఉంటుంది మెనూ. ఫస్ట్ మనం పైసలు ఇవ్వాలి కదా. మీరు చూడండి ఒకసారి, కొన్ని పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి, ఇదిగోండి. గిరిజన హాస్టళ్లు మంజూరు చేయాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడుతూ ఉన్నాడు. గిరిజన హాస్టల్ని కొద్దిగా మంజూరు చేయాలని, గిరిజన సంక్షేమ హాస్టల్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలి. బీసీ సంక్షేమ శాఖ సంఘం ఆర్ కృష్ణయ్య గారు 1 సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం విద్యానగర్ లో బీసీ భవన్ నుంచి పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఇటీవల ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో ఇది గత నెలలో ఇచ్చినటువంటిది. ఆయన గత నెలలో తీసుకుపోయి ఆడికెళ్ళి ఇచ్చిండు. హాస్టల్ను మూసేస్తారా 22 మే గిరిజన సంక్షేమం ఇదేనా? గిరిజన సంక్షేమ హాస్టల్కు బిల్లులను ఎందుకు తిరస్కరించున్నట్లు అని చెప్పేసి పలు దినపత్రికలల్లో మనం చూస్తా ఉన్నాం. మరి ఇంకా రాలే బిల్లు, పెండింగ్ రాలే, పెండింగ్ లో అట్లే ఉండిపోయినాయి. ఇక అన్ని చూడండి, హాస్టల్ను మూసేస్తారని చెప్పేసి. అంటే ప్రభుత్వం మీరు ఒకటి చెప్తున్నప్పుడు, మేము అన్ని చేస్తున్నాం అదిగో ఇదిగో అనుకున్నప్పుడు, మరి బిల్లులు కూడా గట్లనే ఇవ్వాలి. ఎంత బడెన్ అవుతుంది ఒక హాస్టల్ని నడపాలంటే? ఓ కుటుంబంలో ఓ 3గురిని ఓ 4గురిని నడపాలంటేనే ఎంత ఇబ్బంది అవుతా ఉంది, ఎంత ఇబ్బంది అవుతుంది పరిస్థితి. చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కదా. నిత్యావసర వస్తువులు మొత్తం పెరిగిపోయినాయి. అలాంటిది 100 మందిని 150 మందిని 200 మందిని మెయింటైన్ చేయాలి అని అంటే ఖచ్చితంగా బడెన్ ఉంటుంది.
ఇప్పటికైనా జర ఆలోచన చేయండి, మంచి చిన్న కట్టుకుందాం. 2028కో 27కో 29కో అయితే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మొదలుపెట్టిన అవుతాం, కానీ ఫస్ట్ ఉన్నోళ్ళని చక్కదిద్దాలి. లేకపోతే ఇక్కడ చదువులు ఆగిపోతాయి, హాస్టల్ మీద నమ్మకం పోతుంది, ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది, హాస్టల్ని మూసేసుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభం అవుతా ఉంది, మళ్ళీ పిల్లలంతా హాస్టల్లోకి వస్తూ ఉన్నారు. హాస్టల్ మీద ప్రభుత్వం మీద నమ్మకంతో వస్తూ ఉంటారు. మహా ఓ నెల 2 నెలలు అయితే అనుకోవచ్చు, కానీ డిసెంబర్ నుంచి రాలే, డిసెంబర్ కంటే ముందు నుంచి రాలే, కొంతమందికి మార్చి వరకు వచ్చినాయి. మరి ఇట్లా ఎందుకు పెండింగ్లో పెడతా ఉన్నారు? ఇక ఇట్లనే పంచాయతీ సెక్రటరీల పరిస్థితి కూడా సేమ్ ఇంతనే ఉంది. ఇక పంచాయతీ మొత్తం మేము అసలు సుందరీకరణ చేస్తున్నాం. సుందరీకరణ, సర్పంచులు లేరు, బిల్లులు ఆడవారు సరిగా వస్తలేవు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బిల్లులు రావు. సంవత్సరంన్నర వరకు సర్పంచులు లేకపోతే బిల్లులు ఆడికెళ్ళి వస్తాయి. ఇడికెళ్ళి సర్పంచ్ సిగ్నేచర్ స్టాంప్ మొత్తం ఉండి యాజ్ పర్ ద రూల్ అండ్ గైడెన్స్ ప్రకారం వెళ్తేనే ఆడికెళ్ళి బిల్లులు వస్తాయి. ఇవి కూడా ఆగిపోయినాయి. టక్కన వస్తాడు కిందకెళ్ళి గుమస్తా, సార్ ట్రాక్టర్ ఆగిపోయింది, ఆ చెత్త అంతా అక్కడే పేరుకొని పోయింది, ఏడికొస్తుంది, ఆ పేపర్లలో పడతాయి, కలెక్టర్ గారి దగ్గరికి పోతే మళ్ళీ పంచాయతీ సెక్రటరీ గారికి ఫోన్ చేసి మళ్ళీ క్లాస్. ఇదే కదా జరిగేది. ఏం చేయాలి? ఓ 1000 రూపాయలు 2000 ఇచ్చి డీజిల్ పోపియాలి. ప్రతిదీ ఉంటది. వాళ్ళకి ఛాయ్ ఖర్చులను లేకపోతే ఆ కొడవల్లో లేకపోతే గడ్డపారలో పార్లు మొత్తం తీసుకుపోయి బాగు చేస్తేనే కదా బిల్లులు వచ్చేది. చెత్తకు తెలుసా? బిల్లులు వచ్చే చెత్తకు తెలుసా? అయింది ఒక్క రోజు నువ్వు చెత్త క్లీన్ చేయకపోతే రోడ్డు మీద మొత్తం అట్లనే ఉంటుంది. పంచాయతీ సెక్రటరీలు కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎంపీడీ వాళ్ళకి దరఖాస్తులు ఇస్తా ఉన్నారు. దయచేసి మా వల్ల కాదని చెప్తా ఉన్నారు. తొందరగా ఎన్నికలు పెట్టాలి, సర్పంచులు రావాలి, బిల్లులు రావాలి, తద్వారా నడవాలి. ఇట్లా ఎక్కడి నుంచో హాస్టల్ వార్డెన్ వచ్చి ఇక్కడ బడెన్ పడుకుంటా, ఎక్కడి నుంచో పంచాయతీ సెక్రటరీ వచ్చి ఇక్కడ ఇబ్బంది పడుకుంటా. ఎందుకు ఇవన్నీ? బాజాప్తా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పినాం, ప్రజా పాలన అని చెప్పినాం, మార్పు తీసుకొస్తామని చెప్పినాం. హాస్టళ్లలో బిల్లు లేకపోతే పంచాయతీ సెక్రటరీలు ఇబ్బందులు పడతా ఉంటాయి. ఈ 2 సమస్యలు చాలా బాగా కనపడతా ఉన్నాయి. మనం గతంలో కూడా వీటి గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వ పెద్దలు కావచ్చు కాక, లేకపోతే ప్రభుత్వ అధికారులు కావచ్చు కాక, ఇగో ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వీటిని అధిగమించండి. అధిగమించిన తర్వాత కొత్త ఏమైనా ఉంటే కొత్తవి చేసుకుందాం. కానీ ప్రస్తుతం తెలంగాణలో మాత్రానికి ఇటు సంక్షేమ హాస్టల్కి సంబంధించినటువంటి బిల్లులు కావచ్చు కాక, లేదా ఇటు పంచాయతీ సెక్రటరీ ఇబ్బందులు మాత్రానికి చాలా పెద్ద ఎత్తునే ఉన్నాయి.